హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ టమాటో పచ్చడి. ఇది నార్మల్ రోటి పచ్చడి కాదండి. నేను కొన్ని ఎక్స్ట్రా స్పైసెస్ యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీకి మరింత టేస్ట్ వస్తుంది. ఇది దోశల్లో కానీ, బోండాల్లో కానీ, రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కింద కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. మరి ఈ రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుందాము. లైట్గా వేపుకోండి. వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపుకోండి. తర్వాత ఒక 8 చిన్నుల్లిపాయలు రెబ్బలు, 4 నుంచి 6 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు మాత్రం మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. సో కొంచెం మీ ఇష్టం. అది నాకు పచ్చిమిరపకాయలు ఏంటంటే ఎక్కువ కారం ఉంటే సో నేను కొద్దిగా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 8 టమాటాలు ఇట్లా పొడుగా తరుక్కొని వేసేసుకున్నాను. ఆ తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా వేగాలన్నమాట. ఇట్లా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ మొత్తానికి టమాటా అనేది బాగా మెత్తబడాలి. మెత్తబడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒక కొంచెం కుక్ చేసేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకి ఇదిగోండి చల్లారిపోయింది. నేను మిక్సీలోకి తీసేసుకుంటున్నాను. తీసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఒక కప్పు కొద్దిగా ఆనియన్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోండి. మీరు కోసిన దాంట్లోనే ఇట్లా పూర్తిగా మ్యాష్ అయిపోకూడదు అన్నమాట. ఆనియన్స్ లైట్గా క్రష్ చేసుకోవాలి. ఎక్కువ మ్యాష్ అవ్వకూడదు ఆనియన్స్. జస్ట్ ఒక్క రౌండ్ తిప్పి ఆపేసేయండి. మీకు ఆనియన్స్ అది కొంచెం చూసారు కదా అట్లా కనపడుతూ ఉండాలి. కావాలంటే లాస్ట్లో కూడా కొన్ని ఆనియన్స్ వేసుకొని కలిపెట్టుకోండి, బాగుంటుంది. మీకు ఈ ఆనియన్స్ తోటి బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు నమ్మరు, ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.